ఎం న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలంలో 4,56,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అధికారులతో కలిసి చేసిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలంలో 4.56 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విచ్చేశారు. వీరికి మాధవరాయుడు పాలెం గ్రామ సర్పంచ్ అన్నందేవుల చంటి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే గోరంట్ల ఎం న్యూస్ తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అభివృద్ధికి చిరునామా అలాగే కష్టపడే నాయకుడు మాధవరాయుడు పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి అని కొనియాడారు. ముందుగా మాధవరాయుడు పాలెం గ్రామ శివాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుబ్బలవారి పాలెంలో 20 లక్షలతో నిర్మించే కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 7 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, 23.94 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని, 43.60 లక్షలతో నిర్మించిన సచివాలయం 2 భవనాన్ని ప్రారంభించారు. ఎన్ఆర్జీఎస్ నిధులు 30 లక్షలతో నిర్మించే సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి మార్గాని సత్యనారాయణ, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి ప్రతిపాటి రామారావు చౌదరి, వెలుగుబంటి వెంకటచలం, పంతం గణపతి, గట్టి సుబ్బారావు, నరసయ్య, పుల్లా రామారావు, వెలుగుబంటి రఘురాం, సూరపరెడ్డి జానకి రామయ్య, నాగిరెడ్డి రామకృష్ణ, పోతూరి రాజేష్, ముమిడి దేవి, నాగేశ్వరరావు, గుర్రపు సత్యనారాయణ, ఆదిమూలం సాయిబాబా, దేవళ్ల రామ్మోహన్, వట్టికుటి దత్తుడు, వివిధ శాఖల అధికారులు, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పొద్దుట నుండి స్థానిక శాసనసభ సభ్యులైనటువంటి బుచ్చయ్య చౌదరి గారితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎన్నికల్లో మేము చెప్పాము, డబుల్ ఇంజిన్ సర్కారు తప్పకుండా రాష్ట్రానికి అవసరమని. ఈరోజు ప్రజలు అదేవిధంగా అనూహ్యంగా ఆశీర్వదించి కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఒకరికొకరు సహకారాన్ని అందించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో నిన్న మొన్న చూసాం ఏదైతే తల్లుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, అదేవిధంగా మహిళలకి ఉచితంగానే గ్యాస్ అందిస్తున్నారు. ఈ సంక్షేమం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో చక్కగా అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం కనుక ప్రజలు ఈ విషయాలన్నీ గమనిస్తున్నారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం, అదేవిధంగా 3 గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. పెన్షన్ కూడా 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడమే కాదు, 16 రకాల పెన్షన్ 64 లక్షల మందికి వాళ్ళు 35,000 కోట్ల ఖర్చుతో ఇవ్వడం జరుగుతుంది 1వ తారీఖు కల్లా. అలాగే రైతు భరోసా ఈ నెల నుంచి 20వ తారీఖు తర్వాత రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. చెప్పినవన్నీ అమలు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ పడకేసిన గ్రామీణ భారతాన్ని అభివృద్ధి చేయడం కోసం మరి ఇవాళ రోడ్లు కానీ కాలువలు కానీ వేసే కార్యక్రమాలు పెట్టాం. పాడైపోయిన రోడ్లన్నీ బాగు చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం దాదాపు 30 కోట్ల రూపాయలతోటి కొన్ని రోడ్లు కాలువలు చేసాం. ఈ సంవత్సరం 26 కోట్లతోటి పనులు ప్రారంభమైనాయి. దానిలో భాగంగా ఈ రోజున రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రాజమండ్రి శాటిలైట్ సిటీలో కానీ, ఏబిసిడి బ్లాక్లో, బొమ్మూరులో, అదేవిధంగా మాధవరాయుడుపాలెంలో, దామిరెడ్డిపల్లిలో, కడిపిలంకలో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా చంటి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మాధవరాయుడుపాలెంలో ఒక 3 భవనాలు ప్రారంభించాం. అలాగే ఒక 30 లక్షల రూపాయలతో రోడ్లు వేసేదాన్ని కూడా శాంక్షన్ ఇచ్చాం. 20 లక్షల రూపాయలతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కూడా శాంక్షన్ ఇచ్చి పనులు మొదలుపెట్టాము. ఇది కాకుండా దామిరెడ్డిపల్లిలో 1,80 లక్షల రూపాయలతో ఊరు మధ్యలో సిమెంట్ రోడ్డు వేసే కార్యక్రమం ఇప్పుడు మొదలు పెడుతున్నాం. మరో 30 లక్షల రూపాయలతో వర్కులు కూడా అక్కడ చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా కడిపిలంకలో ఇప్పటికే 6 కోట్ల రూపాయల పనులు నడిచినాయి. మరలా ఇప్పుడు ఒక 20 లక్షల రూపాయలతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా చేపడతా ఉన్నాం. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా 6.5 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. వేమగిరిలో కానీ, కడిపిలంకలో కానీ, ఈ కడి రూరల్ మండలంలో. అలాగే అమ్మఒడి కింద దాదాపు 14 కోట్ల రూపాయల చిల్లర ఇవాళ నియోజకవర్గంలో కడియం మండలంలో తల్లికి వందనం కింద వారి చదువు జరుపుకోవడానికి డబ్బులు కూడా వేయడం జరుగుతుంది. త్వరలో ఏదైనా పెండింగ్లో ఉన్న వాటిని కూడా క్లియర్ చేసుకుని ముందుకు సాగుతామని సరైనగా మనం చేస్తూ అభివృద్ధి సంక్షేమం రెండు కూడా, ఒకటి ఉద్యోగ కల్పన చేయటం, పారిశ్రామిక అభివృద్ధి చేయటం, ఉపాధి కల్పించేలాగా చేయటం, నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉద్యోగాలు వచ్చేలాగా చేసే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
దాన్ని సద్వినియోగం చేసుకుని కోరుతూ అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం కూటమి పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం విలువల రాష్ట్రంలో అభివృద్ధి పొందాలని ముందు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.